ఇప్పటికి చెప్పింది చాలనారా, ఇంకా వాడికి ఏం చెప్పొద్దు. నాన్నగారి ఆత్మ ఇంట్లో ఉన్న ఎవరికి హాని చేయదని ఊరందరికీ తెలిసిన విషయమేగా. కానీ తాతగారి ఆత్మ తన్ని చిత్తకొట్టిందని బయట చెప్తే అక్క పెళ్లి ఆగిపోతుంది. అందుకే అక్క పెళ్లి అయ్యేంత వరకు వాడు ఇక్కడే ఉండాలి. అప్పుడు డైరెక్ట్ గా పెళ్ళోళ్ళకి చెప్తాడు. నేను చెప్తున్నానుగా, చెప్పడు. అదేలాగా? దానికో దారు. కనీసం ఆయన ఎప్పుడు ఆత్మయ్యాడో, ఎందుకు ఆత్మయ్యాడో అదేనా చెప్పండి. కుదరదు. నోరు మూసుకోమన్నానా? చేస్తాను, పోయలేక. నాకు ఇప్పుడు అర్థమైంది. తల్లి గదిలో పెట్టి తానే చెప్పేస్తున్నారు. ప్లీజ్. మేమందరం ఇక్కడే ఉన్నాం కదా. ఈ మహలన్నా ఈ గదన్నా మా నాన్నగారికి చాలా ఇష్టం. ప్రతి వస్తువుని ప్రాణంలా చూసుకునేవారు. నడురా, నడు. ఆయన మీద ప్రమాణం చెయ్యి. ఏంటిది ప్రమాణమా? ఈయన మీద? చెయ్యి. ఇదేమైనా న్యాయంగా ఉందండి? ఎవరైనా అమ్మ మీద దేవుడి మీద ఒట్టేయబట్టారు, ఆత్మ మీద ఒట్టేయడం ఏంటంటే? నేను చెప్పింది చెప్పరా. విశాల పెళ్ళయ్యే వరకు, విశాల పెళ్ళయ్యే వరకు, విశాల పెళ్ళయ్యే వరకు ఈ ఇంటి కాంపౌండ్ దాటను. ఈ ఇంటి కాంపౌండ్ దాటను. మగ పెళ్లి వారికి, మగ పెళ్లి వారికి మీరు ఆత్మగా ఉన్నారని, మీరు ఆత్మగా ఉన్నారని నా నోటితో చెప్పను. నా నోటితో చెప్పను. ఇదే నా ప్రమాణం. చెప్పును. ఇదే నా ప్రమాణం. మహల్ మొత్తం మళ్ళీ కలకలలాడుతూ ఉండాలి. ఎలాగో పెళ్లివారు కూడా వస్తున్నారు. ఆ ఏర్పాట్లన్నీ చూసుకో. మనుషులు నేను పురమాయిస్తాను కదండి. రండమ్మా. ఏ అక్కర్లేదు. ఇంటి పనులు, పెళ్లి పనులు అన్ని వీడే చూస్తాడు. మరి నేనేం చేయనండి? వీడిని జాగ్రత్తగా చూసుకో. చూసుకుంటానండి. అంతా సవ్యంగా జరిగేటట్టు చూడండి. అన్నయ్య పెళ్ళిళ్ళు వచ్చినట్టున్నారు. దా రిసీవ్ చేసుకుందాం. నిన్ను వాణ్ణి చూసుకోమంటే వాడు నిన్ను చూసుకుంటున్నాడేంట్రా? అరే డాక్టర్ గారు ఇటువంటి. అందరికీ నమస్కారం. మీకేం కావాలన్నా మా వాళ్ళ రండి రండి రండి. నల్ల పిల్లన్నా అపశకునమని. శకునం కాదురా, నువ్వే చంపేసేటట్టున్నావు. నీ వెధవ మూఢనమ్మకాలన్నీ నీ దగ్గర పెట్టుకో, నాకంట కట్ట. సిద్ధప్ప పెళ్ళికొచ్చావురా. రేయ్ ఆ తుపాకు లోపల పెట్టండి రా తెంగరనా. ఏరా తమ్ముడు, ఇదేనా రావడం? అవునక్క. హాయ్ మోయా. హాయ్ రిషి. రేయ్ సార్, నీ గెటప్ కి నువ్వు చేసే పనికి సంబంధమే లేదు. ఎవడ్రా నువ్వు? ఆయనకి బాగా కావాల్సినండి. ఆడెవడు? ఎంత మాట అనేసారండి బాబు. నరసింహారాయుడు గారండి. ఆయన పిడికిలి బిగిచ్చే ఒక గుద్దు గుద్దాడా ఏనువైనా సరే కుప్పగోలాల్సిందే. చాలా పవర్ఫుల్ అండి బాబు ఆయన. ఏమండి, ఆయన తెలియకుండా ఏదో మాట్లాడేశారు. మీరే పెద్ద మనసు చేసుకొని ఆయన ఎలాగైనా క్షమించండి ప్లీజ్ అండి. సిద్ధా అన్నా, వీడి గొడవేంట్రా? వాడు కొంచెం లూస్ అంకుల్. జగదా జగో. ఈ టైం రా. నీకు
నీకు ఒక విషయం చెప్పాలి. పొద్దునే చెప్దు గాని పో. కాదు, ఇప్పుడే చెప్పాలి. సరే చెప్పు. చెప్పడానికి కొంచెం సిగ్గుగాను, ఓ మోస్తరు భయంగానూ ఉంది. అర్ధరాత్రి ఏంటి ఆడపిల్లతో మాటలు? పిల్లలకి విషయం తెలిస్తే పెళ్ళి అయిపోతుంది. నా పెళ్ళి ఆపడానికి పుట్టినట్టున్నాడు. లగేజ్ పారిపోవటానికి ట్రై చేస్తున్నావా? ట్రై చేసా కానీ పనోల. ఏరా పారిపోవాలని చూస్తున్నావా? ఏరా నా మీద ప్రమాణం చేసి మాట తప్పుతావురా? ఆయన ఎప్పుడో వెళ్ళిపోయారు. అక్కడ ఒక్కడనే పడుకోవాలంటే కొంచెం భయంగా ఉంది. ఈ రాత్రికి మీతో పడుకుంటానే. పళ్ళు రాలిపోతాయి. లౌడనియా లగేజ్ తీసుకొని రా అన్నయ్య, పడుకుందాం. రేపు రాత్రి పాటికి బోల్డ్ పనులు ఉన్నాయి. లౌడనియా ఒక్కడనే పడుకోవడం నాకు భయం అని తెలుసు కదరా. నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఈ టైంలో మీరు గిన్నెలు అడుగుతున్నారేంటన్నయ్య? నిద్రట్టగా ఓ, మా లౌడింగ్ అని చూసారా? ఒళ్ళు కోవెక్కి ఎక్కడో సింధులేతా ఉంటాడు. ఎల్లెత్తుకో. మీరు కడుక్కోండి. సర్లే. లౌడనియా జన్న మీద ఈగ వాళ్తేనే తరిమి తరిమి కొడతాంరా. అలాంటిది అన్నతో ఎకసెకలాడితే సజీవ సమాధి. రేయ్ కూర్చోండి. బయటికి తీయండిరా. మిమ్మల్ని తక్కువ అంచనా వేసానండి. చిన్న తప్పుకి చంపేస్తారనుకోలేదండి. ఒళ్ళు వాయి దగ్గర పెట్టుకోకూడక. ఈ విషయం బయటకొచ్చిందో కోసి కప్పెడతా. అయ్యయ్యో మళ్ళీ జన్మనిచ్చారు. మీ మాట మీరుతానండి. అయ్యా మీరు దేవుడయ్యా. ఓ వెయిట్ చేయమన్నాను కదరా. చేతకాకు వదిలేశానా వాడిని? ముందు మనకి పెళ్లి ముఖ్యంరా. ఊరుకో అన్న, ఎప్పుడు చూసినా పెళ్లికి వచ్చామని అంటావు. ఈ పిల్ల కాకపోతే మన ఇంకో పిల్ల దొరకదా? పిల్ల దొరుకుతుందిరా, ఈ ప్యాలెస్ దొరకదు కదా. ఫ్యూచర్లో ఈ ఏరియా మొత్తం టూరిస్ట్ స్పాట్గా మారబోతోందిరా. ఈ ప్యాలెస్ అమ్మరని తెలిసే పెళ్లి కుదిర్చాను. అందుకే రాజ్ గ్రూప్తో 40 కోట్లకు డీల్ సెట్ చేశాను. పిచ్చి సిద్ధా, ఇదిరా స్కెచ్. ఇక చూడన్నా పెళ్లి పనులు ఎలా చకచకా చేస్తాం. అమ్మ బుజ్జిగా, కట్నం కింద మొత్తం బిల్డింగ్ అడిగినప్పుడే అనుకున్నాను రోయ్ ఇలాంటిదేదో ఉంటుందని.